ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒక్క 2 నిమిషాలు కేటాయించి నేను చెప్పిన ఈ సందేశాన్ని విను అమ్మా. నువ్వు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను వింటావని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న షర్మిల అనే అమ్మాయికి మన ఛానల్ తరపు నుంచి బాబాగారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే విషెస్ని మీరు కూడా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇక సందేశాన్ని విందామా. తల్లి, నువ్వు ఎటువంటి శుభవార్త వినాలని ఇన్నాళ్ళుగా కలలు కంటూ ఉన్నావో ఆ శుభవార్త ఈరోజు నిజమవుతుంది. అది జరుగుతుందా జరగదా, నీ కోరిక ఫలిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయావు కదా. అదే విషయం మీద ఆలోచనతో ఏ పని మీద మనసు పెట్టలేక ఎల్లవేళలా మనసులో ఇదే ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతూ ఉన్నావు. ఇకపై నువ్వు ఎటువంటి దిగులు చెందకు, ఏ ఆలోచన కూడా వద్దు. నీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అది జీవితాంతం నీకు నేను ఎప్పుడూ కూడా ఇస్తున్నటువంటి వాగ్దానం. నీవు చేస్తున్న కృషి ముందుకు సాగడం లేదని బాధగా ఉంది కదా. నీవు నీ స్వప్రయోజనాల కోసం ఏ పనిని ఎంచుకోలేదు. నీ భర్తకు సహాయంగా ఉండి కుటుంబానికి ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి తీసుకొద్దామని నువ్వు ఈ పనినైతే ఎంచుకున్నావు. నిజమే కదా. నువ్వు నీ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలబడాలని నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఓపికతో, శ్రద్ధ సబూరితో చేస్తున్నావు. నిరంతరం శ్రమిస్తూ పని చేయడం నీ వంతు. ఆ పనికి తగిన ఫలితం ఇవ్వడం నా వంతు కదా. నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో. ఆ లక్ష్యం కోసమే ఆలోచించు. ఆ లక్ష్యం కోసమే పని చేయి. అంతే తప్ప ఎవరో నిన్ను మానసికంగా గాయపరుస్తున్నారని, హేళన చేస్తున్నారని, నీ రూపురేఖలను వర్ణిస్తూ అవహేళన చేస్తున్నారని విషాదం వ్యక్తం చేస్తూ బాధలో కూరుకుపోవద్దు. నీవిక్కడ ఒక విషయం మర్చిపోతున్నావు. ఎవరైనా నిన్ను పనిగట్టుకొని ఇటువంటి మాటలు అంటున్నారంటే వారి దృష్టిలో నీ స్థానం ఎంతో ఎత్తులో ఉందని అర్థం కదా. అంత ఎత్తు నుండి నిన్ను కిందికి లాగడానికి వారు చేసే ప్రయత్నమే ఈ మాటలు. వారి భయం ఏమిటంటే నువ్వు ఎక్కడ వారికన్నా ఎక్కువ అందనంత స్థాయికి వెళ్ళిపోతావేమో అన్న భయంతో వారు పని కట్టుకొని నిన్ను మాటలతో వేధిస్తూ ఉంటారు. నీలో ఉన్న ఒకే ఒక లోపం, ఎవరైనా సరే నిన్ను ఒక చిన్న మాట అన్నా సరే దానికోసం నువ్వు చాలా బాధపడతావు. నీ లక్ష్యాన్ని మర్చిపోయి ఇంకా మానసిక వేదనకు గురి అవుతూనే ఉంటావు. ఆలోచన ధోరణిలోకి వెళ్ళిపోతావు. అలా వారికి తెలుసు కాబట్టి నిన్ను ఏ విధంగా కిందికి లాగాలన్నది వారికి బాగా అర్థమైంది. నీవు చేసే పనులతో పోటీ పడలేరు, నీ లక్ష్యంతో పోటీ పడలేరు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ఆ శక్తి వారి దగ్గర లేదు కాబట్టి నిన్ను కనీసం మాటలతోనైనా వేధించి నీ పనిని అడ్డంకం చేద్దామని, అంటే అడ్డంకులను కలిగిద్దామని నీ పనిలో వారు ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారు. నువ్వన్నీ ఆలోచించకుండా నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టాలని అనుకున్నావో ఆ పని నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. అది వాళ్ళకు బుద్ధి చెప్పే తీరాలి. అతి త్వరలో నువ్వు కోరుకున్న మొదటి శుభకార్యం అయితే చేయబోతున్నావు. వరుసగా వేడుకలు జరిగే సమయాన్ని నువ్వు అందుకున్నావు. ఈరోజే కాదు, ఎల్లప్పుడూ నా ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. నేను ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని ఉంటాను. నీకు శుభాకాంక్షలతో పాటుగా శుభవార్త కూడా చెప్తున్నాను. నీకు ఆనందం కలిగించే వార్త. ఈ రోజు నుండి నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు దక్కుతుంది. నీ ఎదురు చూపులు ఫలించి ఇన్ని రోజులు పడిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతత అయితే కలుగుతుంది. ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం అధిక మొత్తంలో ఇకపై అందబోతుంది. ప్రతిరోజు నువ్వు కోరుకున్న ప్రతీదీ నీకు దక్కుతుంది. నీ ఎదురు చూపులు ఫలించి ఇన్ని రోజులు పడిన ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతత అయితే నీకు కలుగుతుంది. ఇకపై నీ వృత్తిలో మంచి మార్పు వస్తుంది. ఇప్పటి వరకు అంతంత మాత్రమే ఉన్న ఆదాయం అధిక మొత్తంలో పెరుగుతుంది. ఇప్పటి వరకు కుటుంబంలో ఎటువంటి శుభకార్యం చేయలేదని నీకు బాధ ఉండేది కదా. త్వరలో నీవు మొదటి శుభకార్యం కూడా చేస్తావు. అది నీ యొక్క సొంత ఇంటి గృహప్రవేశం.
నీవు కోరుకున్నట్లు బంధువులు అందరితో వేడుకగా జరుపుకుంటావు. ఇలా వేడుక జరపాలన్నది కదా నీకు ఎన్నో ఏళ్ల కోరిక. మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలతో కలిసి ఘనంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకకు నన్ను ఆహ్వానిస్తావా తల్లి? ఇలా మీ ఇంట ఒక్కొక్క వేడుక జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు లేనిది ఈ ఆనందమే కదా. ఇకపై ఈ ఆనందం మీ సొంతం అవుతుంది. మీ కలలన్నీ నిజమై మీకు ప్రశాంతత చేకూరుతుంది. మీ బిడ్డలిద్దరూ భార్యాభర్తలు మీ బిడ్డలతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తెలుపుతుంటాను. నీవు కోరుకున్నట్లు అన్నీ జరగాలంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఈ విధంగా కనుక చేస్తే నువ్వు ఏది కావాలంటే అది రోజుల సమయంలోనే నీకు లభిస్తుంది. ఇది నీ కుటుంబం మంచి కోసమే కాదు, ఎవరైనా పరిస్థితులు బాలేనప్పుడు వారి తరపున కూడా నువ్వు చేయవచ్చు. ఎటువంటి సమస్య అయినా సరే నేను చెప్పిన విధంగా చేస్తే కనుక వెంటనే పరిష్కరించబడుతుంది. ఇలా ఒక్కొక్కసారికైనా అనుకోవద్దు. ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేస్తే సత్వరం అది పరిష్కారం అవుతుంది. ఏదైనా కోరిక మనసులో తలిచి నేను చెప్పింది పాటిస్తే ఆ కోరిక కూడా నీకు నెరవేరుతుంది. అది ఏమిటి, ఎలా చేయాలనేది నేను చెప్తాను. బుధవారం రోజు విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారు ఉంటారు కదండి, ఆ పంతులు గారికి మనము పప్పులు అంటారు కదా, తెల్ల పప్పులు, మామూలు పప్పులు, ఆ పప్పులను కనుక మనము ఒక 1/2 కిలో కానీ 1 కేజీ కానీ ఇలా పంతులకి, విఘ్నేశ్వరుని గుడిలో ఉన్న పంతులకి పప్పులను ఇచ్చి మనం ఆ పంతుల ఆశీర్వాదం తీసుకొని, విఘ్నేశ్వరుని ఆశీర్వాదం తీసుకొని కనుక ఇంటికొచ్చే లోపే మనకు ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు బాబాగారు అయితే ఈ చిన్న పరిహారాన్ని ఇచ్చారనమాట. ఖచ్చితంగా పాటించి చూడండి. విఘ్నేశ్వరుని అంటే వినాయకుని గుడిలోకి వెళ్ళి పంతులకి ఒక 1/2 కిలో పప్పులను ఇచ్చి చేతికి ఆ పంతులు ఆశీర్వాదం తీసుకొని, విఘ్నేశ్వరుని ఆశీర్వాదం తీసుకొని ఇంటికి వచ్చేయండి. ఖచ్చితంగా మీ సంకల్పం చెప్పుకొని వచ్చేస్తే కనుక మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందనమాట. ఇలా చెయ్యండి, ఖచ్చితంగా మీకు అంతా జరుగుతుందని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు పాటించి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుంది. బాబాగారు చెప్పినటువంటి ఈ పరిహారం మీ అందరికీ నచ్చినట్లయితే, బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.